హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. ఇలా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు అయితే మేము కోడి కాళ్ళ పులుసు అండి చాలా రోజుల తర్వాత పెడుతున్నాం. సో ముందుకైతే కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చేసి వాటిని శుభ్రంగా కాల్చి ఈ విధంగా అయితే కాల్చేసి పొట్టు తీసేస్తున్నాం. కాల్చి పొట్టు తీస్తే ఏంటంటే స్మెల్. సో చూసారు కదండి, మొత్తానికి అయితే ముందుకైతే కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చేసి వేడి నీళ్ళల్లో ముంచేసి ఈ విధంగా అయితే వాటి కాళ్ళ పైన ఉండే పొట్టు అయితే తీసేసి నీటి తీయాలి. నీటి తీస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది కర్రీ కూడా, స్మెల్ అనేది రాదు. లేదంటే పొట్టు కసకస అనేది పొట్టు తగులుతూ ఉంటుంది. సో మనం వేడి నీళ్ళల్లో ముంచేసిన తర్వాత పొట్టు అనేది తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే తీసేస్తున్నా. అలా వేడి నీళ్ళల్లో ముంచేసి ఇట్లా గుంజంగానే ఇట్లా లాగగానే పొట్టు అనేది వస్తుంది. చూడండి, నాకు ఆ విధంగా అయితే పొట్టేస్తుంది. కోడి కాళ్ళ పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఇది రెండోసారి, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాం. మళ్ళీ ఈరోజు అయితే మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కాల్చుకుంటే ఏమైందంటే మనకి స్మెల్ అనేది పోద్ది. గ్యాస్ మీద కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కాల్చేస్తున్నా అన్ని కాళ్ళు. కాల్చిన తర్వాత ఇంకా మొత్తాన్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని వన్ సైడ్ అయితే మా విద్య అయితే బగారా రైస్ అయితే వండుతుంది. సో తనైతే మాట్లాడుతుంది, కానీ పక్కన వాయిస్ డిస్టర్బెన్స్ రావడం వల్ల వాయిస్ చెప్పాల్సి వస్తుంది. ఇంకా బియ్యాన్ని అయితే తాలింపు అయితే వేసేసింది మొత్తానికైతే. వన్ సైడ్ అయితే కోడికాలు అయితే శుభ్రంగా పసుపు కలిపేసి శుభ్రంగా అయితే కడిగేసినాం నీట్గా. సో ఇక తాలింపు అయితే వేసుకోవాలి. ఇక ముందుకైతే పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో పచ్చిమిర్చి అయితే ఇప్పుడే మగ్గుతున్నాయి. సో ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత మనం మిగతా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కోడి కాళ్ళని అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న కోడి కాళ్ళు అయితే ఈ దీంట్లో వేసుకోవాలి. వన్ సైడ్ అయితే రైస్ కూడా ఉడుకుతుంది. చూడండి, తాలింపు అయితే మగ్గుతుందండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మగ్గినాయి. దాదాపు అయితే మగ్గటానికి అయితే వచ్చేసినాయి. బాయిల్ అవుతుంది అంటారు, సో మగ్గటం అంటారు. సో ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి. ఇక మనం నీట్గా కట్ చేసుకున్న కోడి కాళ్ళని అయితే వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంతమంది తినరు. ఒకసారి చూడండి, కోడి కాళ్ళ పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి కాబట్టి ఇక మనం స్టెప్ బై స్టెప్ కోడి కాళ్ళని వేసుకొని ఒకసారి అయితే మొత్తం వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి రౌండ్గా తిప్పుకోవాలి. మొత్తం తాలింపు అంతా వాటికి పెట్టేసి తిప్పిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే తిప్పుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. నూనెలో కొంచెం మగ్గించాలి, పచ్చి స్మెల్ పోయేదాకా మగ్గించిన తర్వాత మిగతా మనం మగ్గిన తర్వాత ఇక పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎగస్ట్రా అంటే ఒక స్పూన్నర వేసుకోవడం వల్ల అంటే పచ్చి స్మెల్ అనేది రాదు, చికెన్ వాసన అనేది రాదు. పసుపు అనేది నాన్ వెజ్లో కొంచెం ఎగస్ట్రా వేసుకుంటే చాలా మంచిదండి, స్మెల్ అనేది రాదు. సో ఇక మొత్తం అయితే పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మన తర్వాత కారం, ఉప్పు, అలాగే సో పసుపు స్మెల్ అనేది పోయిన తర్వాత మేమైతే అల్లం అనేది యాడ్ చేసుకుని అల్లం పేస్ట్ ఆల్రెడీ నూరి పెట్టుకొని అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంతంటే ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గించిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేస్తున్నాం. గల్లుప్పు అయితే చాలా మంచిదండి, చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే గల్లుప్పు వాడుతున్నాం. ఇంతకుముందు మెత్తచుప్పు అయిపోయిందని గల్లుప్పు తీసుకొచ్చాను. గల్లుప్పు అయితే చాలా మంచిది. సో గల్లుప్పు వేసుకొని కొంచెం మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. వన్ సైడ్ అయితే రైస్ కూడా అయిపోవచ్చిందండి. సో చూసారు కదండి, ఇక ముక్కలు అయితే కొంతవరకు అయితే మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలనుకుంటారా, నెక్స్ట్ తగినంత కారం, కొంచెం పచ్చి స్మెల్ పోతే నూనెలో మగ్గితే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటాయండి కోడి కాళ్ళ పులుసు. సో ఇప్పుడైతే మగ్గినాయి కాబట్టి ఇది కారం లేని కారం అండి, 2 స్పూన్లు అయితే కారం లేని కారం కాబట్టి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. మీరు కూడా మీ కారాన్ని బట్టి తేజ కారం, నార్మల్ కారం చూసి తగినంత అయితే యాడ్ చేసుకోండి. సో చూసారు కదండి, మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే తిప్పుకొని
మనం తిప్పుకుంటే ఏమవుతుందంటే తొందరగా అనేది మగ్గిద్దంటే మొత్తం అంత కూర మొత్తానికి కారం అనేది సెట్ అయిపోద్ది. చూడండి కారం అయితే ఎంత ఎర్రగా వస్తుందో, స్మెల్ అయితే గుమగుమల స్మెల్ అయితే వస్తుంది. మొత్తం వేసినాం కాబట్టి అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు వేసినాం కాబట్టి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. సో కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ఎసరు అన్నది యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ సౌండ్ నేను వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ వేరే సౌండ్ వస్తుందని. చూడండి ఏ విధంగా అయితే మగ్గినాయో ముక్కలు. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ. కోడి కాళ్ళ పులుసు ఎర్రగా కొంచెం మగ్గించుకోవాలి. అంటే కారం స్మెల్ అనేది పోయేంతవరకు అయితే మనం నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఎసరు అనేది పోసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత వాటర్ అనేది, ఎంత ఎసరు కావాలి, ఎంత పులుసు కావాలన్నది దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మేమైతే ముక్క మునిగేంత వరకు అయితే పులుసు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అయితే అయిపోద్ది. చూడండి ఇక మొత్తానికైతే చూడండి ఒకసారి అయితే తిప్పుకుంటున్నాం మూత తీసేసి. మొత్తానికైతే ఉడికినాయండి. ఇక మీరు కావాలనుకుంటే మసాలా అనేది యాడ్ చేసుకోవాలంటే లాస్ట్లో దింపేటప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఏ మసాలా అనేది యాడ్ చేయలేదు, డైరెక్ట్ అయితే ఇక ఉడికేసినది. చూడండి ఇంకా నెక్స్ట్ దింపేసుకోవటమే. కోడికాల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్. చాలా ఎమ్మి టేస్టీ కదా కోడికాల పులుసు. థ్యాంక్ యూ. చూడండి మొత్తానికి అయితే కోడికాల పులుసు అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే కోడికాల పులుసు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇంకా మా విద్యార్థికి అన్నీ మాకైతే ప్లేట్లు అయితే పెడుతుంది. పులుసు అయితే రెడీ అయిపోయినది. టేస్ట్ వచ్చి బగారన్నం ఏమన్నా ఉందో బగారన్నం వండింది. టేస్ట్ బాగుందారా? సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎమ్మి టేస్ట్. సో చూసారు కదండి మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.